ప్రతిభా న్యూస్కు స్వాగతం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు నంద్యాల ఆయుష్ యోగా సేవా సమితి నిర్వాహకులు మరియు ప్రముఖ యోగా గురువు కండే ఆనంద్ గురూజీ. సిరివెల్ల నుండి నంద్యాలకు రావడానికి కారణం ఎప్పుడు వచ్చారు? సిరివెల్ల నుండి నేను నంద్యాలకు మీరు ఎక్కడ నేర్చుకున్నారు గురూజీ యోగా? మీరు నేర్చుకోవడం నేను ప్రథమంగా ఈ యోగాలో ప్రవేశించడానికి ముఖ్య కారణము సత్యసాయి ధ్యాన మండలిలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ఎన్ని సంవత్సరాలు నడిపించారు సత్యసాయి ధ్యాన మండలి? సత్యసాయి ధ్యాన మండలిలో సత్యసాయి ధ్యాన మండలిలో ఉన్నప్పుడు యోగా నేర్పించేటప్పుడు సభ్యులను మీరు బలవంతంగా చీటీ నేర్పించాలని చెప్పేసి అది నాకు కొత్త ఏం కాదు. టీడీపీ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ గారు మీకు అసలు రాముడైతే మీరు ఎలాంటి వాడు? ఈ విధంగా చెప్పాలంటే మా ఇద్దరి మధ్య గతంలో ఎన్నికలు జరిగితే దగ్గర నుండి మళ్ళీ గెలిపించారు కౌన్సిలర్ ఎన్నికలు. వాస్తవానికి చెప్పాలంటే రాయలసీమ ప్రతిభా న్యూస్కు స్వాగతం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు నంద్యాల ఆయుష్ యోగా సేవా సమితి నిర్వాహకులు మరియు ప్రముఖ యోగా గురువు కండే ఆనంద్ గురూజీ. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, నా మొదటి ప్రశ్న, మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం? మీ బాల్యం ఎక్కడ గడిచింది? మా తల్లిదండ్రులకు మేము 5 మంది సంతానం. ఈ 5 మందిలో 4 మగపిల్లలను, ఒక అమ్మాయి. నేను 3వ అబ్బాయిని. అమ్మాయిని వచ్చేసి చార్లమర్లో మా బావగారు వచ్చేసి ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అక్కడ ఇవ్వడం జరిగింది. నా విద్యాభ్యాసం మొత్తం కూడా సిరివెల్లలోనే 10వ తరగతి వరకు పూర్తి చేశాను. తర్వాత కర్నూలు ఉస్మానియా కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రైవేట్గా డిగ్రీని కంప్లీట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేయలేదా? గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేయకపోయిన కారణం ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ కర్నూలులో చదువుతున్నప్పుడు కొద్ది కాలం ఇంటి దగ్గర నేను వ్యవసాయం చేసేవాడిని, మా కుటుంబం కూడా. ఆ వ్యవసాయంలో సెలవులప్పుడు మా తండ్రికి కొద్దిగా చోదోడు వాదోడుగా ఉండేవాడిని. అప్పుడు నాకు మా తండ్రి నా చదువు మానేద్దాంలే, నువ్వు నాకు చేతి కింద ఉంటావని చెప్పడంతో నేను మా తండ్రికి సపోర్ట్గా ఉంటూ సెలవుల్లో ఉండడం జరిగింది. మా అన్నగారు ఇద్దరు కూడా, పెద్దన్న టీచరు, రెండో అన్న ఆల్కలైజ్ కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేవాడు. అట్లా నేను మా తండ్రికి సపోర్ట్గా ఉండి ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అంటే మ్యారేజ్ అక్కడ ఉన్నప్పుడే జరిగింది, నంద్యాల వచ్చినప్పుడు జరిగింది మీ మ్యారేజ్? నా మ్యారేజ్ సిరివెల్లలో 1994లో నా మ్యారేజ్ అయింది. మీ కుటుంబ సభ్యుల గురించి ఎంతమంది మీకు సంతానం? నాకు ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయికి 2018లో మ్యారేజ్ చేశాను. అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా యుఎస్లో సెటిల్ అయ్యారు. అబ్బాయికి కూడా ఈ మధ్యనే 2023 నవంబర్లో మ్యారేజ్ చేశాను. నా కొడుకు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. సిరివెల్ల నుండి నంద్యాలకు రావడానికి కారణం ఎప్పుడు వచ్చారు? సిరివెల్ల నుండి నేను నంద్యాలకు 2005వ సంవత్సరంలో నంద్యాల రావడం జరిగింది. అప్పుడు యోగా గురూజీ, రఘు గురూజీ అని చెప్పి ఉండేవాడు. అతను క్లాస్ నడుపుతున్నప్పుడు నన్ను అడిగాడు, గురూజీ ఒక 41 రోజులు నంద్యాలలో యోగా క్లాస్ నిర్వహించమని చెప్పడంతో అప్పుడు సిరివెల్ల నుంచి నంద్యాలకు అప్ అండ్ డౌన్గా దాదాపు 8 months సిరివెల్లో తెల్లవారుతాను 4:30 లేచి ఇక్కడ 5:30 వచ్చి యోగా చెప్పి మళ్ళీ సిరివెల్ల. మీరు ఎక్కడ నేర్చుకున్నారు గురూజీ యోగా? మీరు నేర్చుకోవడం నేను ప్రథమంగా ఈ యోగాలో ప్రవేశించడానికి ముఖ్య కారణము డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. అప్పట్లో నంద్యాలలో అంటే 2005 పూర్వము టౌన్ హాల్లో ఎస్వి రెడ్డి గారు అతనితో మంత్లీ 1 time క్లాసులు పెట్టించేవాడు. అప్పుడు అతని స్పీచెస్ విని కొద్దిగా ఆహార నియమాలు పాటించామని. ఆ సమయంలో శ్రీవెల్లలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు శ్రీ బిచ్చమయ్య గురూజీ గారు సిరివెల్లో క్లాసులు ఏర్పాటు చేయడము,
అప్పుడు ఆ బేసిక్ కోర్సులు అంటారు, ఎంఎంఐ అని, మెడిటేషన్ యోగా అని, ఈ క్లాసులు నేను చేరిన తర్వాత ఈ శిక్షణ బాగుంది కదా అని చెప్పి అడ్వాన్స్డ్ కోర్సులు కూడా చేశాను మట్టపల్లిలో. అంటే ఏఎంసీ 1, బిఎస్టీ, ఏఎంసీ 2, ఏఎంసీ 3 ఇలా అన్ని కోర్సులు చేసి అక్కడే గురుజీ దగ్గర టీటీసీ గురుకుల శిక్షణ కూడా 15 రోజులు శిక్షణ పొందాను. అంతవరకు నన్ను ఆనంద్ కుమార్ అనేవాళ్ళు. ఆ యోగాలో ప్రవేశించిన తర్వాత నాకు అక్కడి నుంచి ఆనంద్ గురూజీ అని పేరు అవడం. సత్యసాయి ధ్యాన మండలిలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ఎన్ని సంవత్సరాలు నడిపించారు సత్యసాయి ధ్యాన మండలి? సత్యసాయి ధ్యాన మండలిలో 2005వ సంవత్సరం నుంచి 2013 వరకు దాదాపు 2008 సంవత్సరాలు సత్యసాయి ధ్యాన మండలిలో ఉంటాను. ఎక్కడ ఇచ్చేవారు యోగా మీరు సభ్యులకు శిక్షణ? నాకు మొదట్లో మహానందీశ్వర స్వామి దేవాలయంలో అక్కడ కొద్ది రోజులు క్లాస్ నడిపిన తర్వాత అప్పుడు మా గురూజీ గారు వచ్చేసి విచ్చమయ్య గురూజీ గారు ఎప్పుడు కూడా మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ అధినేత రామకృష్ణ గారి ఇంట్లో అతను బస చేసేవాడు. ఆ సమయంలో ఎండోమెంట్ వారు కొద్దిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇబ్బంది పెట్టారు మహానందీశ్వర దేవాలయంలో క్లాస్ నడుపుతున్నప్పుడు. అప్పుడు ఈ విషయాన్ని రామకృష్ణ సార్ ముందర విచ్చమయ్య గురూజీ ఉన్నప్పుడు హెచ్చరించారు, మాట్లాడారు. ఇట్లా క్లాస్కి ఏమో జనం బాగా వస్తున్నారు, మనకు కంటిన్యూ ఇవ్వాలంటే రామాలయం అక్కడ మహానందీశ్వర దేవాలయం ఇవ్వడం లేదంటే ప్రథమంగా రామకృష్ణారెడ్డి గారే నాకు మన ఆడిటోరియం ఉంది కదండి, మన దాంట్లో నడపకూడదు అని చెప్పింది. నేను విచ్చమయ్య గురూజీ దగ్గర శిక్షణ పొందినా కానీ నా పేరు ప్రఖ్యాతులు రానికి మూల కారకులు రామకృష్ణారెడ్డి. ఎందుకంటే ఆ రోజు రామకృష్ణారెడ్డి సార్ నాకు స్థావరం ఇవ్వకపోయి ఉంటే నేను సిరివెల్లకి అంకితమయ్యేవాడిని. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఒక విధంగా సార్ కూడా కారకులు. విచ్చమయ్య గురూజీ ఏ విధంగా కారకులు, నాకు ఆవాసం కల్పించే వ్యక్తి కూడా అతను కాబట్టి అతను కూడా కారకులు. సత్యసాయి ధ్యాన మండలిలో మీరు రోజు ఉదయం పూట సభ్యులకు ఎలాంటి ఆసనాలు నేర్పిస్తారు? కొత్తగా వచ్చేవాళ్ళు కాదు, సత్యసాయి ధ్యాన మండలిలో నేను నంద్యాలలో ఒక రామకృష్ణ డిగ్రీ కాలేజీలో ప్రారంభించి 5-6 చోట్ల బ్రాంచ్లు ఏర్పాటు చేశాను. ఎన్జిఓస్ కాలనీలో అయితేనేమి, సత్యసాయి కళ్యాణ మండపంలో, కాళికమ్మ గుడిలో, అమ్మవారి సార్లో, సత్యనారాయణ స్వామి గుడిలో, ఇలా అనేక చోట్ల క్లాసులు ఏర్పాటు చేసి అంటే ఉచితంగా నడిపేవాడిని. ఎక్కడ కూడా డబ్బులు తీసుకునేదంటే ఏం లేదు. లేదు 50-100 రూపాయలు ఇస్తే వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు, వాళ్ళే సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాళ్ళే. ఆ రోజు నుంచి హఠయోగం నేను ఎక్కువగా హఠయోగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. అంటే కొందరు ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తారు, దీంట్లో హఠయోగము, రాజయోగము, హంసయోగము ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ నేను ఎక్కువ ఆసనాలకు, సూర్య నమస్కారాలకు, ప్రాణాయామకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాను. మామూలుగా కొన్ని వ్యాధులకు సంబంధించి కొన్ని ఆసనాలు ఉంటాయి. ఏ దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఏ ఆసనాలకు, ఏ వ్యాధులకు నివారణ ఇస్తారు? నేను ఎక్కువ కూడా అతి అంటే ప్రమాదకరమైనవి దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు థైరాయిడ్కు సంబంధించి పారాథైరాయిడ్కు, అలాగే పీసీఓడి ప్రాబ్లము, బీపీ, షుగర్ ఇటువంటి సమస్యలను ఎక్కువ అంటే ఈ మధ్యకాలంలో అధికంగా ఈ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎక్కువ చేయించేవాడిని. ఆ జబ్బులు తొలగిపోయడానికి ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ ఎక్కువ చెప్పేవాడిని. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులకు సంబంధించి బాగా శ్వాసకోశాలు బాగా ఆడేందుకు ప్రాణాయామం కూడా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాయి. వేరే రంగం వైపు చూడకుండా మీరు యోగా రంగం వైపు ఎందుకు చూడాల్సింది వచ్చింది? నేను వేరే రంగం వైపు చూడలేదని కాదు, నేను యోగాలోకి ప్రవేశించేసరికి రాజకీయ రంగంలో చాలా చురుగ్గా పాల్గొనేవాడిని. ఆళ్ళగడ్డ తాలూకాలో ఉన్నప్పుడు సిరివెల్లలో ఒక వర్గానికి ఒక కుడిభుజంగా ఉంటూ ఉండేవాడిని. వీటితో పాటు అప్పుడు తెలుసో తెలియకో ఒక కుల పోరాటం, అంటే నా కులము ఉన్నతంగా ఎదగాలి, నా కులానికి ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉండాలి అని చెప్పి ఎన్నో ఒడిదుడుకులకు కూడా అయ్యాను, ఘర్షణకు గురయ్యాము, ఒకరినొకరు చంపుకునే స్థితికి కూడా వచ్చాను. ఫ్యాక్షన్ లీడర్గా ఉన్నారు. దాదాపు ఫ్యాక్షన్ కాదు, ఆ స్థాయికి వెళ్ళే పరిస్థితి వచ్చినది.
ఆ సందర్భంలోనే ఈ సత్యసాయి ధ్యాన మండలి అనేది సిరివెల్ల రావడంతో ఇక్కడ అడ్వాన్స్ కోర్సులు చేశాను. అంటే అడ్వాన్స్ కోర్సులు చాలా అద్భుతమైనవి. ఏమని చెప్పాలంటే అది యావత్ భారతదేశానికే కాదు, ప్రపంచానికి కూడా అవసరం అటువంటి కోర్సులు. కానీ సమాజంలో అటువైపు పోయే సంఖ్య పదుల సంఖ్యలో ఉంది. అందుకోసం అటువైపు చాలామంది మరలించలేరు. నేను యోగాలో ప్రవేశించినప్పుడు మాకు బ్రహ్మోపదేశంలో బిచ్చమయ్య గురూజీ గారు ఒక మాట అన్నారు. బ్రహ్మోపదేశంలో మా సంఖ్య 2000 మంది. ఈ 2000 మందిలో గురూజీ బ్రహ్మోపదేశం ఇస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఈ 2000 మందిలో ఒక 6 నెలలు ఈ మార్గంలో ఉంటారు, కొందరు సంవత్సరానికల్లా 10 సంఖ్యకు పడిపోతారు, తర్వాత ఏ ఒక్కరో ఇద్దరో మిగులుతారో మిగలరు అన్నాడు. అది నా మనసులో పడింది. ఆ ఒకరినో ఇద్దరినో నేను ఎందుకు కాకూడదు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సింగిల్ పైసా ఆశించకుండా, మీరు అన్నారు కదా ఎందుకు ఈ రంగం వైపు వచ్చారని, అన్నింటిలో చూశాను. కులమతాల పోరాటాలు జరిపాను, రాజకీయంగా చూశాను. అది జీవితం అంతా పోరాటమే సరిపోయింది. అంటే దాంట్లో దిగినాక తెలిసింది జీవితం అంటే ఆటలాగా ఉండాలని చెప్పి. నల్లేరు మీద నావలాగా సాగిపోవాలి, కానీ పోరాటంలాగా ఉంటే ఎక్కువ రోజులు చేయలేము. దాంట్లో ప్రవేశించిన తర్వాత బిఎస్టీ అని భావ సమాధి యోగా ట్రైనింగ్ అని వస్తుంది. అది 5 రోజులు వస్తుంది దాదాపు. అప్పుడు నాలో మార్పు వచ్చి అందరిలో, అంటే ఊర్లో శత్రువు అంటూ లేకుండా శత్రువులను కూడా కలుపుకుంటూ పోయాను. అంటే ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, శివకుమార్, ప్రతిదానికి నువ్వే కారణము. అంటే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి నిన్ను దేశించాడు అంటే దేశించేదానికి కారణం నేనే కదా. ఆ వ్యక్తి బాధపడ్డాడు అంటే కూడా ఓహో నేను ఒక మాట దుబారా మాట్లాడడంతోనే అతను బాధపడ్డాడు కదా, రెండింటికి నేనే బాధపడే స్థితిలో దానికి వస్తుంది. అందుకని యోగాకు మించినది లేదని చెప్పి నేను యోగా మార్గంలోకి వచ్చి కొన్ని యోగా సభ్యులతో కొన్ని లక్షల రూపాయల కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అంటే ఫ్యాక్షన్ యోగా అనే మందుతో నిర్మూలించారు. ఒక విధంగా చెప్పాలంటే నిర్మూలించేటి, అంటే ఫ్యాక్షన్ నిర్మూలించలేదు, నా అంతరంగంలో నేను నిర్మూలించుకున్నాను. ఇది వద్దు, మనకి ఈ మార్గం బాగుంది అని చెప్పి అప్పటి నుంచి నా జీవితం కూడా బాగా చక్కగానే సాగుతుంది. ఊహించని మలుపులు తిరుగుతా పోయింది కూడా. మీరు ఉచిత యోగా నేర్పిస్తున్నారు అందరికీ. మీ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి గురుజీ? మీ కుటుంబ సభ్యులకు సంబంధించి మీరు? నేను 1986 నుంచి సిరివెల్ల గ్రామంలో ఫైనాన్స్ కార్పొరేషన్ నడిపేవాడిని. ఆనంద్ ఫైనాన్షియర్స్ అని పెట్టి ఫైనాన్స్ నడిపేవాడిని. తర్వాత 1990లో చిట్స్ కూడా ఒక 5-6 గ్రూపులు చిట్స్ నడిపేవాడిని. నడుపుతూ మెల్లగా ఈ యోగాలకు ప్రవేశించాను. అలా వడ్డీ వ్యాపారం చేసేవాడిని, మరియు నాకు వ్యవసాయం చేసేవాడిని. మాది వ్యవసాయ కుటుంబం కదా, వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాను. మాకు 25 ఎకరాలు ఉంటాయి. ఏమంటారు? వరిమడి, పత్తి, కంది, జొన్న. సత్యసాయి ధ్యాన మండలిలో ఉన్నప్పుడు యోగా నేర్పించేటప్పుడు సభ్యులను మీరు బలవంతంగా చీటీ వేయించాలని చెప్పేసి మీరు? అది నాకు కొత్తేం కాదు, ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు. నేనంటూ ఉచితంగా క్లాసులు అడుగుతున్నాను, నా వ్యాపారమే చిట్స్ వేయించుకోవడం. వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే, గురూజీ మీరు చిట్స్ నడుపుతుంటారు కదా, మేము ఎక్కడెక్కడో వేస్తుంటాము, ఎవరికో వేసేది మీకన్నా వేస్తామని చెప్పి వేసేవాళ్ళు. కానీ అందరూ ఈ విధంగా, అంటే సమాజంలో అందరికీ మంచిగా ఉండలేం కదా. త్రేతాయుగంలో రాముడు అంటే విమర్శించే లోకం ఇది. నన్ను విమర్శించడంలో పెద్ద తప్పేం లేదు. ఎవరిని బలవంతంగా వేసుకున్నానని బయటకు వదంతులే, కానీ బలవంతంగా వేయించుకోనికి 1 లక్ష 2 లక్షలు అప్పు తీసుకునేది కాదు. వాళ్ళతో వేయించుకున్న 20 సంవత్సరాలు వాళ్ళు నా చేతిలో ఉండేదానికంటే నేనే వాళ్ళ చేతిలో ఉంటాను. ఎందుకంటే చిట్టి యాక్షన్ పడిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాలి. నేను బలవంతంగా వేయించుకుంటే మన కంట్రోల్ కట్టగలుగుతారా? ఇది తెలుసుకోలేక, నా ఎదుగుదలను ఓర్చలేక కొందరు మాట్లాడే మాట. కానీ దాన్ని ఎప్పుడు కూడా నేను పెడచోనే పెట్టేవాడిని. ఎందుకంటే నేను నంద్యాలలో కొన్ని వేల సంఖ్యలో యోగ శిక్షణ ఇచ్చాను, వేల సంఖ్యలో. దాంట్లో నీవు కూడా ఒక ఉన్న వ్యక్తివే, మీ బంధువులు కూడా
వచ్చేవాళ్ళు కూడా. కానీ ఏ రోజుల్లో మిమ్మల్ని చీటీ అడిగాను మళ్ళా అట్లా వేల సంఖ్యలో ఉన్నారు. కానీ చిట్టు మెంబర్స్ ఆల్రెడీ యోగాకు వచ్చేవాళ్ళు, నేను యోగాలో ప్రవేశించకముందే వాళ్ళు చిట్టు మెంబర్స్, వాళ్ళు ఒకరికొకరు స్నేహితులు చెప్పి ఇచ్చేవాళ్ళు. కానీ ఎక్కడైనా చిట్టు వేస్తే డబ్బులు నెల రోజులకు 15 రోజులకు ఇస్తారు. కానీ ఆనంద్ గురించి దగ్గర చిట్టు వేస్తే 1 వీక్ లోపల పేమెంట్ ఇస్తున్నారు. ఎక్కడ బలవంతం అనే ప్రసక్తి లేదు. దాన్ని మనం ఏమి లోకాన్ని మూకటి కట్టలేము కదా. దాని గురించి నేనేం పెద్ద పట్టించుకునేవాడిని కాదు. అట్లా అనుకుంటే నేను ఇప్పుడు కేవలం 5-6 చిట్సే నడుపుతున్నాను. మీరు అన్నట్లుగా యోగా సభ్యులు బలవంతంగా చిట్స్ వేయించుకునే పాడైతే 100ల సంఖ్యలో చిట్స్ పెట్టాలి. కానీ ఏ రోజు కూడా నేను అంత ఆశించలేదు. ఇప్పుడు నా కొడుకు కూతురు ఇద్దరు వెల్ సెటిల్డ్. నాకు అదే పూర్వం నుంచి పెద్ద కుటుంబం మాది. అంటే నేను గొప్పగా చెప్పడం కాదు, మా గ్రామంలో విచారిస్తూ కూడా తెలుస్తుంది. మాది జమీందారుల కుటుంబం. మాకు 100 ఎకరాల ఆస్తులు ఉండేటివి. 1945-50 మధ్యలో మా అబ్బగారిని అప్పుడు మర్డర్ చేయడంతో 1200 ఎకరాలు ఎక్కడున్నాయో తెలుసుకోలేక 600 ఎకరాలు సాగు చేసుకున్న కుటుంబం మాది. 600 ఎకరాలు వదిలిపెట్టేశారు. వాళ్ళకు మా అబ్బ తండ్రి మర్డర్ చేసింది. మా అబ్బకి అప్పుడు 14 సంవత్సరాలు. మా అబ్బ ఇంకొక అతను కొండయ్య గారు అని చెప్పి ఇప్పుడు కౌన్సిలర్గా ఉన్నాడు కదా, శ్యామ్ సుందర్ గారు, వాళ్ళ అబ్బ ప్రెసిడెంట్. అతనికి 7 సంవత్సరాల వయసులో ఇతను మర్డర్ జరిగింది. అప్పుడు ఆ చనిపోవడంతో మేము ఆస్తులనే వదులుకున్నాం ఆ సందర్భంలో. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. కానీ సభ్యులే గురుజీ మీరు ఉచితంగా చేస్తున్నారు, మీ రుణం తీర్చుకోవాలంటే మీరు చేసే వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మనం చేసిందే తప్ప అదంతా కలబొల్లి మాట్లాడు. టీడీపీ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ గారు, మీకు అతను రాముడైతే మీరు ఎలాంటి వారు? ఈ విధంగా చెప్పాలంటే మా ఇద్దరి మధ్యన స్నేహం అనేది, నాకు అతనికి వర్షం చిన్నాన్న అవుతాడు, అన్నదమ్ముల పిల్లలము. నాకంటే ఇద్దరం ఒకటే సంవత్సరం జన్మించాం, ఒకటే నెలలో జన్మించాం. అతను 18వ తేదీ, నేను 27వ తేదీ. అంటే కేవలం 9 రోజుల తేడాతో జన్మించాము. రామలక్ష్మణులే కాదు, మమ్మల్ని ఇద్దరిని కృష్ణార్జునులు అనుకోవచ్చు, ఒకరి ఆత్మ అయితే ఒకరి దేహం అనుకోవచ్చు, ఒక రామాంజనేయులు అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. మేము ఏ సందర్భంలో కూడా అన్నీ తెలిసినా కానీ కొన్ని సందర్భాల్లో నేను శ్యామ్ను సలహా అడిగింది మాత్రము ఒక అడుగుడు ముందుకి. శ్యామ్ కూడా నన్ను కొన్ని విషయాల్లో తెలిసినా కానీ ఒక థర్డ్ పార్టీని ఎవరు అడిగే బదులు మనమని అడుగుదామని అడుగుతుంటాడు. అట్లా ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకునే ముందుకు వెళ్తూ ఉంటాం. రాముడైతే మీరు లక్ష్మణుడు అంతే అనుకోండి. అందుకే గతంలో ఎన్నికలు జరిగితే దగ్గర నుండి మరీ గెలిపించారు కౌన్సిలర్ ఎన్నికల్లో. వాస్తవానికి చెప్పాలంటే ఇదే అసలు నేను రాజకీయాల్లోకి రానికి కారణం. మళ్ళా రాజకీయాలకు స్వస్తి పలికారు ఇప్పుడు 2005. అతను మామూలుగా రాముడైతే మీరు లక్ష్మణుడు. గతంలో కౌన్సిలర్ ఎన్నికల్లో అతను పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా మీరు దగ్గరుండి మీ కుటుంబం మొత్తం దగ్గరుండి గెలిపించారు. ఖచ్చితంగా గెలుపుకు కృషి చేసిన వాళ్ళు అందరూ ఉన్న దాంట్లో నేను ఒకడిని. ఎందుకంటే అతను గెలిచాలి అనేది శ్యామ్కు ఎంత పట్టుదల ఉందో కానీ శ్యామ్ కంటే 100 రెట్లు నాకు ఎక్కువ పట్టుదల. ఎందుకంటే అక్కడ శ్యామ్ కాదు ఓడిపోయేది, ఆనంద్ ఓడిపోతాడు. అందుకోసము బాగా పట్టుదలతో చేశాను. నేను, నా కొడుకు, నా భార్య అహర్నిశలు శ్యామ్ గెలుపు కోసమే కృషి చేశాను. సత్యసాయి ధ్యాన మండలి నుంచి మీరు బయటికి రావడానికి కారణం? సత్యసాయి ధ్యాన మండలి నుంచి బయటికి రానికి 2 కారణాలు. ఒకటి వచ్చేసి మున్సిపల్ పార్క్లో మాకు అప్పట్లో కీర్తిశేషులు ఎస్పీ రెడ్డి గారు మాకు ఆడిటోరియం కట్టించారు. ఆడిటోరియం కట్టించినప్పుడు మల్లల గారు ఇక్కడ ఆర్డీఓ అంటే సబ్ కలెక్టర్గా ఇట్లా చేస్తున్నప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లు అనుకోకుండా వాయిదా పడింది. ఆ వాయిదా పడినప్పుడు స్పెషల్ ఆఫీసర్గా మున్సిపల్ ఆఫీస్కు అతను ఆఫీసర్గా ఉండేవాడు. ఆ సమయంలో అతను అడిగాడు, గురూజీ ఎస్పీ రెడ్డి గారు ఆడిటోరియం కట్టిస్తున్నారు కదా, మీరు ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనేది మెయిన్ కారణం.
ఆ ట్రస్ట్ ఫామ్ చేయాలి అంటే అది పబ్లిక్ ప్లేసు, ఒక దేవుళ్ళ పేర్లు అవి పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను విశ్వమయ్య గురువుకి సూర్యకుమారి మాతాజీ కూడా తీసుకెళ్ళాను. ఇట్లా చెప్తున్నాడంటే ఏదైతే నేను మనకంటూ ఒక ఆవాసం ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో అప్పుడు సభ్యులే మీలాంటి సభ్యులందరూ వస్తున్నప్పుడు మనం దీనికి ఏ పేరు పెడదాము అన్నప్పుడు ఆయుష్ అని పేరు పెడతామన్నారు. అంటే రకరకాల భారత్ అని పెట్టమన్నప్పుడు, ఆనంద్ అని పెట్టమన్నప్పుడు ఇట్లా చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయుష్ అని పెట్టని గురించి బాగుంటుంది. అప్పటి నుంచి ఆయుష్ యోగా సేవా సమితి అని పెట్టాను. పెట్టిన తర్వాత కొందరుగా సపరేట్ ట్రస్ట్ పెట్టాడు అని కొందరి మనసులో ఒక రకమైన వ్యతిరేక భావాలు ఏర్పడము. నేను సపరేట్గా పోతున్నాను, సపరేట్ ట్రస్ట్ పెట్టాడని చెప్పి కొందరు గురుజీ దృష్టికి నా మీద తప్పుగా తీసుకుపోవడంతో సరే అతను ఏమన్నా అనుకొని ఉన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేసింది, బయట వాళ్ళు ఏమనుకుంటే మనకేం లేదని చెప్పి ఆ ట్రస్ట్ పెట్టడం ఒక కారణం. ఆయుష్ యోగా సేవా సమితిని మీరే స్థాపించారా, లేదంటే దీనికి ఏదైనా మళ్ళీ పైనుంచి అట్లా ఇక్కడ బ్రాంచ్ అట్లా లేదు, మెయిన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ అంటూ ఏం లేదు. నేను సత్యసాయి ధ్యానంలో ప్రవేశించిన తర్వాత అంతటితో ఆగలేదు. నేను బోధనలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ పురుషోత్తం గారి దగ్గర ఈ ఆహార నియమాలు నేర్చుకున్నాను. తర్వాత బాబా రామ్దేవ్ గారి దగ్గర పతంజలిలో ప్రవేశించి అక్కడ కూడా 16 రోజులు శిక్షణ తీసుకొని అక్కడ నేర్చుకున్నాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ దగ్గర కూడా శిక్షణ పొందాను. అంటే ఒక్క చోట ఆగకుండా మళ్ళా ధర్మస్థలకి వెళ్ళాను. అంటే ఎక్కడ యోగాలు ఏముందా అని చెప్పి అన్నీ తెలుసుకొని అందరి గురువుల దగ్గర నేర్చుకున్న దాన్ని ఒక ప్యాటర్న్ తయారు చేసి ఆయుష్ యోగా సేవా సమితిని అప్పుడు స్థాపించాను. సత్యసాయి ధ్యాన మండలిలో ఆనంద్ గురూజీకి గుర్తింపు రావడం లేదు, అందుకోసమే బయటికి వచ్చి ఆయుష్ యోగా సేవా సమితిని స్థాపించారు అనేది బయట ప్రచారం. దానికి మీరేమంటారు? బయట వాళ్ళు ఏమనుకున్నా సంబంధం లేదు, కానీ ఆనంద్ గురూజీకి గుర్తింపు వచ్చిందే సత్యసాయి ధ్యాన మండలి. మళ్ళీ అలాంటప్పుడు సత్యసాయి ధ్యాన మండలిలోనే ఇక్కడ మీరు చేయొచ్చు కదా, పార్కులో స్థాపించి. మీరు చెప్పింది కూడా కరెక్టే. సత్యసాయి ధ్యాన మండలి అని పెట్టడానికి అది పబ్లిక్ ప్లేస్. అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఒక దేవతల పేర్లు రాకూడదు అనే ఉద్దేశంతో ఆయుష్ యోగాన్ని పెట్టాం. అన్నటి దాంట్లో కూడా అక్కడ శాంతి మంత్రాలు కానీ ఏవి కూడా జాతీయ గీతం వందే మాత్రమే వాడడం తప్ప అన్నీ పక్కన పెట్టాము. ఎందుకంటే అక్కడ కుల మతాలకు అతీతంగా చేస్తున్నప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఇంకో పేరు ఎత్తి చూపించకూడదని అది అలా పెట్టాను. అంతేగాని సత్యసాయి ధ్యాన మండలిలో గుర్తింపు లేదనేది కాదు. సత్యసాయి ధ్యాన మండలిలో నాకు ఎంత గుర్తింపు వచ్చింది, ఆ సంస్థకు నేను ఏ స్థాయిని తీసుకెళ్ళాననేది కూడా ప్రజలు అనుకోవాల్సిన పర్లేదు, గురూజీ గారు అనుకుంటే చాలు నేను ఏ స్థాయిలో కానీ తీసుకెళ్ళాననేది. సత్యసాయి ధ్యాన మండలిలో సభ్యుల వల్ల చిన్నపాటి గొడవ జరిగి అది భిక్షమయ్య గురూజీ వరకు వెళ్ళి అందుకే గురూజీ బయటకు వచ్చారు, ఆనంద్ గురూజీ అని చెప్పేసి బయటకు వచ్చారు. నేను ఒకటి చెప్పమంటారా, ఇప్పుడు సత్యసాయి ధ్యాన మండలి మేము పెట్టినది ఆయుష్ యోగా సేవా సమితి అని పెట్టినా కానీ అక్కడ కొలుస్తున్నది భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను, శ్రీడి సాయిబాబాను. సత్యసాయిబాబు లాంటి వారిని విమర్శించే లోకం. ఆనంద్ గురూజీని విమర్శించేది ఏమిటి, ఆనంద్ గురూజీ గొడవ పడేది. భగవాన్ సత్యసాయిబాబాలో నేను అనువంతటి వాడిని. ఆ మహానుభావునికే పేరు మోపిన లోకము ఆనంద్ గురూజీకి పేరు మోపడంలో తప్పేముంది. దాన్ని నేను ఏ రోజు పట్టించుకోలేదు. ఈరోజు గురూజీతో నాకు సంబంధాలు బాగున్నాయి, గురూజీతో కలుస్తూనే ఉంటాను. నా బర్త్డే కూడా గురూజీ ఆశీస్సు కావాలని చెప్పి మానందికి వెళ్ళి గురూజీ ఆశీస్సులు తీసుకొని వచ్చాను. ఆయన ఇప్పటికీ సంస్థలోకి రమ్మంటున్నాడు. కానీ అంత చురుగ్గా ఇంతకుముందు మాది చేయగలనా లేదా అని ఆలోచించి ఆగాను తప్ప నేను బయటికి వాళ్ళు నాకు పొమ్మని చెప్పలేదు. నా అంతటా నేనే వద్దు, మనము మనస్పర్ధలు పెరగక ముందే సపరేట్ పెట్టేశాను కదా, ఎందుకు దూరంగా ఉంటే బాగుందని దూరంగా ఉన్నాను తప్ప సంస్థతో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆయుష్ యోగా సేవా సమితి ఎప్పుడు స్థాపించారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు? ఆయుష్ యోగా సేవా సమితి స్థాపించింది 2013 జూన్లోనే ఎప్పుడు అనుకుంటాను, సరిగ్గా నెల గుర్తులు. 2013లో స్థాపించాను. అక్కడి నుంచి నేను గొప్పగా చెప్పడం కాదు, ఎన్నో సంస్థలు వస్తున్నాయి పోతున్నాయి.
ఎన్నో రాళ్లకు ప్రెసిడెంట్లుగా చైర్మన్లుగా ఉంటూ ఉంటారు. ఒక 2 సంవత్సరాలు చేస్తూనే విసుగెత్తిపోతూ ఉంటారు. కానీ ఆనంద్ గురూజీ శిష్య బృందం కానీ ఈ రోజు వరకు కొన్ని లక్షల రూపాయలతో నువ్వు ఏవి చేస్తున్నావు అంటున్నావు, ఏవి అని చెప్పనీకి లేకుండా అన్నీ చేశాను. రక్తదాన శిబిరాలు చేశాను, 1200 మందికి పైన కంటి ఆపరేషన్లు చేయించాను ఉచితంగా, సింగిల్ పైసా తీసుకోకుండా. అంటే సమాజానికి ఉపయోగపడుతున్నారు ఫలానా వ్యక్తి అన్నప్పుడు దానికోసం నేను చేయి చాచి దేహి అని సందర్భాలే తప్ప నా స్వలాభం కోసం కానీ నా కుటుంబం కోసం కానీ ఎప్పుడు చేయి చాచి పడాలి. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం ఉంది ఇతను అన్నప్పుడు నేను పోయి అడిగేవాడిని, ఒక మాట అడుగుదాము చేస్తే చేయండి. అలా స్వామి నేత్రాలయంలో లక్ష్మీ డాక్టర్తో కలిసడము, అతను దాదాపు 200 మందికి పైన ఉచితంగా ఆపరేషన్ చేశాడు. నాయన ఆసుపత్రి విజయభాస్కర్ రెడ్డి చేశాడు. తర్వాత శాంతిరామ్ హాస్పిటల్లో అక్కడనే దాదాపు 800-900 ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాను. నా ఫోన్ ఏ రోజన్నా అవసరమైతే సైలెంట్గా ఉంటుందేమో తప్ప స్విచ్ ఆఫ్ ఎప్పుడు చేయను. ఎందుకంటే ఒక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే కాదు, అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ పోయి రక్తం ఇచ్చేసేవాళ్ళు. అందుకే నేను బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు నేను రక్తదానం చేసేది తక్కువ. ఎందుకు రాత్రి ఫోన్ చేస్తారు, ప్రెగ్నెంట్ లేడీ ఉందనో ఓ పాజిటివ్ కావాలన్నప్పుడు అట్లా అర్ధరాత్రి పోయి ఇచ్చేవాడిని. మా యోగా సభ్యులను కూడా అటువైపు మోటివేట్ చేసేవాడిని. ఇక్కడ నేను ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఓ గురువు ఇంత ఉచితంగా చేస్తున్నప్పుడు మనం కూడా మన వంతు చేయాలి. అనాథ పిల్లలను చదివించాము, వృద్ధాశ్రమాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. అలాగే వికలాంగులకు కాళ్ళు చేతులు వేయించాము. ఈ మధ్యకాలంలో భారత్ వికాస్ పరిషత్ వాళ్ళతో సుమారు 60 మందికి సుమారు 10,000 రూపాయలు విలువయ్యే కాళ్ళు చేతులు పోయిన లాస్ట్ మంత్ 60 మందికి ఇప్పించాం. ఇలా ఒకటి కాదండి, చాలా చేస్తూనే ఉన్నాం. ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తున్నారు కదా, మీరు ఆరోగ్యశ్రీ కార్డులు ఎందుకు తీసుకుంటున్నారు? ఉచిత కంటి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మీరే చేయించాల్సిన అవసరం లేదు, వేరే హాస్పిటల్కి వాళ్ళు సొంతంగా పోయినా చేస్తారు. అలాంటప్పుడు మీరు ఉచితంగా ఎలా చేపిస్తున్నారు? ఇట్లంటారా? నేను ఉచితంగా చేపిస్తున్నాను, సర్వీస్ ఉచితంగా అందిస్తున్నాను. మీరు అడిగింది కరెక్ట్ ప్రశ్న. ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, కానీ వారి ఇంట్లో అంటే కుటుంబం పేద కుటుంబం ఉంటుంది, వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేయించాలి. ఎంతమంది చేయించుకుంటున్నారు? కానీ ఇక్కడ ఆనంద్ గురించి అలా చేయడం లేదు. శిష్య బృందాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా కొందరు దాతల సహకారంతో వారి ఆర్థిక సహకారంతో ఉచితంగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండొచ్చు, వాళ్ళని పిలుచుకుపోయి చేపించేది ఎవరు? పట్టించుకునే దిక్కు లేక ఎంతోమంది ఉంటే వారిని మేము జీతం ఇచ్చి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఈ మధ్య కాలంలో చేస్తున్నారు తప్ప ఆరోగ్యశ్రీ కార్డుతో. కానీ మేము ఎప్పటి నుంచి చేస్తున్నాము? దాదాపు 2006వ సంవత్సరంలో ఆల్రెడీ డిఎస్పీ గారు మన రామకృష్ణారెడ్డి గారు చీఫ్ గెస్ట్ ఫస్ట్ మొదలుపెట్టినది 2006-2007. అప్పట్లో ఆరోగ్యశ్రీ కార్డు లేదే. ఆరోగ్యశ్రీ కార్డు ఈ మధ్య వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డుతో ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ నేను 2006 నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా ఫ్రీగానే చేస్తున్నాను. ఏ ఒక్కరితో సింగిల్ పైసా తీసుకునేది లేదు. ఏ విధంగా చేస్తున్నాము? వాళ్ళ కన్న బిడ్డలు కూడా వాళ్ళని చూసుకుంటారో లేదో అంత బాగా చూసుకుంటున్నాము. వాళ్ళ వల్ల తిరిగి ఇంటిగా అవుతున్నాం. ఈ విషయంలో మీ మీద చిన్న ఆరోపణ. చెప్పండి. కంటి ఆపరేషన్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటున్నారు, తర్వాత ఆపరేషన్ తర్వాత వాళ్ళకి ఇచ్చే అద్దాలలో కూడా మీ సంబంధించిన వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు అమౌంట్ అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. చెప్పాను కదా నీకు ఇంతకుముందే, లోకానికి మూకటి కట్టలేమని చెప్పని. నేను తీసుకుంటున్నాను అనే దానికి మీరే చెప్పండి. స్వామి నేత్రాలను లక్ష్మీ డాక్టర్ దగ్గర చేయించాను. లక్ష్మీ డాక్టర్ ఈ రోజుకి జీవించే ఉన్నాడు. అదే కదా, ఊరికి ఆరోపణలు వచ్చేదని కాదు, ఆరోపణలు ఎంతమంది వాస్తవం. విజయభాస్కర్ రెడ్డి దగ్గర 100 మందికి పైన ఆపరేషన్ చేయించాను, సింగిల్ పైసా ఇచ్చాడు అని చెప్పమని. శాంతిరామ్ హాస్పిటల్లో దాదాపు 800-900 మందికి చేశాం. అక్కడ కూడా చాలామంది అంటూ ఉంటారు, ఒక్కొక్క ఆపరేషన్కు 500 రూపాయలు ఇస్తారు, ఇప్పించుకోకూడదా అని. ఈరోజు శాంతిరాములు జీవించే ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి రఘురాము ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా
ఆనంద్ గురించి చేయించాల్సి అడిగింది లేదు, వాళ్ళు ఇస్తామని చెప్పింది లేదు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా వారిని కూడా మనం అభినందించాలి. శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు ఆనంద్ గురూజీ శిష్య బృందం అక్కడ చేపిస్తున్నారు ఆపరేషన్లు అనేసరికి ఒక ఎంప్లాయీకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చి చేస్తారో అట్లా మనం రిసీవ్ చేసుకొని వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేవారు. అందుకోసం అది దానికి నేను సమాధానం లేని క్వశ్చన్కు నేను సమాధానం ఎక్కడి నుంచి చెప్పగలుగుతాను, ఎక్కడ తీసుకునేది లేదు. అలాగే కంటి అద్దాలు అన్నారు. కంటి అద్దాల్లో శ్రీనివాస ఆప్టికల్స్ వేణు అడిగి చూడండి, ఏ రోజున ఆనంద్ గురించి ₹1 సిరివెల్ల మండలంలో తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అది సిరివెల్ల మండలం, అది పాయింట్. సిరివెల్ల మండలంలో ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఆనంద్ గురూజీ ఈ మధ్యకాలంలో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. చేసిన తర్వాత అక్కడ నా దగ్గరికి అఖిలప్రియ గారు రావడం జరిగింది. చెప్పమంటారా? అఖిలప్రియ రావడంతో మా ఇంటికి వచ్చారాన్న, మాకు మద్దతు ఇవ్వమని చెప్పని. ఆ మద్దతు ఇవ్వమన్నప్పుడు ఆ మద్దతు ఇవ్వనికి పోయినప్పుడు అంతవరకు రాజకీయాలకు అతీతంగా పనిచేశాను. అంటే కుల మతాలకు కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా అంతవరకు సేవలు అందించాను. ఏనాడైతే అఖిలప్రియకు మద్దతు ఇచ్చానో ఆ రోజు నుంచి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు అంటున్నారనే విషయం నా దృష్టికి కూడా వచ్చింది. అయితే నేను బహిరంగ సభలోనే అడిగాను, ఆనంద్ గురూజీకి కంటి అద్దాల్లో కమిషన్ వస్తుంది, కంటి ఆపరేషన్లో కమిషన్ వస్తుంది అంటున్నారు కదా, ఎవరు ఇక్కడ చేపిస్తున్నారో వాళ్ళని మీకే పరిచయం చేస్తాం, ఆ కమిషన్ మీరే తీసుకొని చేయండి సమాజానికి. అంతకంటే కావాల్సిందేముంది? ఈ వదంతులు పుట్టించే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటున్నా అంటే కర్మ సిద్ధాంతం గుర్తుపెట్టుకో. కాలాన్ని కానీ కర్మను కానీ తప్పించుకొని ఈ భూ ప్రపంచంలో ఎవరు పోలేదు. ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ ఎప్పుడైనా సరే అనుభవించక తప్పదు. ఈ నిందను మోపేవాడు కూడా రేపొద్దున గురువుజీ మీద ఇటు నిందను మోపినానని బాధపడుతూ వాడు దాన్ని అనుభవించక మాత్రం తప్పదు. కానీ యోగా మార్గంలో ఉన్న మేము వాళ్ళని అనుభవించమని కూడా కోరం. ఎందుకు కోరమంటే మా గురువుజీ నేర్పించింది ఏంటంటే చాలామంది కొన్ని సందర్భాల్లో కొన్ని వాడుతూ ఉంటారు. ఏ పదం వాని పాపన పడిపోతాడు, వానికి ఏదో తగిన శాస్త్ర జరగాలి అని. ఇది కాదు మాట్లాడాల్సింది. స్వామి, భగవంతుడు అని మంచి బుద్ధిని ప్రసాదించమని కోరాలి. వాడు నాశనం కావాలని కాదు కోరుకోవాల్సింది. మన ఎదుటి వ్యక్తిని మంచి బుద్ధిని ప్రసాదించమని కోరాలి. మంచి మార్గంలో నడిచేటట్టు చేయమని కోరుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది? నీ కోరికను భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నెరవేర్చి ఆ వ్యక్తిని సన్మార్గంలో నడిపిస్తాడు. మనం ఒక వ్యక్తిని ద్వేషిస్తే అతనేమవుతాడు? మనకు శత్రువుగా తయారవుతాడు. అతను ఏనాడైతే నువ్వు అతని గురించి మంచిగా మాట్లాడిపోయావో ఈ వైబ్రేషన్స్, ఈ తరంగాలు అనేది నీకు చెప్పకుండానే అతని దగ్గరికి చేరుతాయి. చేరి అతను మారే పరిస్థితులు ఉన్నాయి. అట్లా ఎంతోమందిని మార్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రముఖ యోగా గురువుగా ఉన్న మీరు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి కారణం? అదే మొదటి కారణం వచ్చేసి శ్యామ్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు శ్యామ్ నన్ను అడిగాడు, నేను రాజకీయాలకు దిగాలనుకుంటున్నాను, నువ్వు మద్దతు ఇవ్వాలి అని. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కదా అన్నాడు. ఇది నా సొంత ఎలక్షన్ రా, నువ్వు రాకపోతే ఎలా అన్నాడు. నేను రాజకీయాల్లో ఉన్నా కానీ యోగాలో ఉన్నా చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక ఎదుటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వా నేను చూసుకుంటాను, నీ వెనక ఉండి నడుపుతా అంటారు. కానీ ఆనంద్ గురించి స్వభావం అటువంటిది కాదు. భుజం మీద చెయ్యేసి నువ్వు రా, నీ వెంట నేను ఉంటాను కానీ నీ వెనక నేను ఉంటాను ఇప్పుడు అని. శ్యామ్కు ఇంకా నేను కాక ఎవరు ఉంటారు? ఇంకా శ్యాము ఆత్మాధ్యాయం అన్నావు, నువ్వే అన్నావు, రామలక్ష్మణులు అన్నావు. అలాంటప్పుడు శ్యామ్కు నేను కాక రాముని వెంట లక్ష్మణుడు ఉన్నట్లుగా శ్యామ్ వెంట ఆనంద్ గురించి ఉండకుండా పోయే ప్రసక్తే లేదు. అలా రాజకీయ రంగంలో అప్పుడు ప్రవేశించాను. కానీ మళ్ళా అది ఎలక్షన్ అయిపోయింది, ఆగాను. కొన్ని కారణాల వల్ల మీరు చెప్పినట్లుగా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వని కారణము ప్రభుత్వంలో లోపాలు అనుకోండి, లేదా ఒక గురూజీగా నాకు గౌరవ మర్యాదలు పెరిగాయి. కానీ కొన్ని సందర్భాల్లో
కొందరు ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాలన్నా ఏదన్నా చేయాలి అంటే కూడా వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఒక పొలిటికల్ లీడర్తో ఫోన్ చేయించడము, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదో ఒకటి ఇది అడుగుతున్నాను. నేను ఆలోచించాను 2005కు ముందు నిజమే నేను ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్ పోయి పని చేసుకునేవాడిని. ఇప్పుడు గురూజీ అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆ పని చెయ్యాలి అంటే ఒక రాజకీయ నాయకుడు కావాలంటున్నారు. ఓహో, మనము ఇట్లా గురూజీగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ కూడా మన మిగతా రాజకీయ నాయకులను కించపరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం అంటే అందరు ఏమనుకుంటున్నారంటే దాంట్లో అంతా ఏమంటారు, రాజకీయాలు రోతపట్టాయి, రాజకీయంలో ఉండేదంతా కూడా దోపిడీ చేసేవాళ్ళు ఇది అని అంటుంటారు. చాలా తప్పు. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నా ఎంతోమంది దేశం కోసము ప్రాణాలు అర్పించారు, ఎంతోమంది నిస్వార్థంగా రాజకీయాలు కూడా చేశారు. ఈరోజు రాజకీయ నాయకులను తప్పు పట్టే బదులు అటువంటి రాజకీయాల్లో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో దిగామే తప్ప మన రాష్ట్రాన్ని మారుస్తామని కాదు. యోగాతో పాటు ఈ రాజకీయ రంగంలో ప్రవేశించి మన వంతు ఇంకా కొన్ని మంచి పనులు చేయొచ్చు. అంటే రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీకి కానీ మనం సన్నిహితంగా ఉన్నప్పుడు కొన్ని మా కార్యక్రమాలను వాళ్ళని చీఫ్ గెస్ట్ని పిలుస్తాం కాబట్టి వారి దాంతో కొన్ని ఫండ్స్ తీసుకొని కూడా సమాజానికి మేలు చేయడానికి అవుతుంది. ఎందుకంటే సేవ చేసే గుణం ఉంది, సేవ చేసే సభ్యులు ఉన్నారు. కానీ ఇన్ఫోర్సెస్ మనకు కావాల్సిన వనరులు అనేది రావాలి అంటే బయట నుంచి రావాల్సింది. ఆ వనరులు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? గవర్నమెంట్ నుంచి రావాలి. గవర్నమెంట్ ఎవరు? ఎమ్మెల్యే, ఎంపీ. వీళ్ళు చెప్పినప్పుడు కొన్ని మనకి ఏర్పాటు చేసినప్పుడు అది పైసా కూడా దుర్వినియోగం కాకుండా చేయడానికి బాగుంటుంది. కాబట్టి రాజకీయంలో కూడా ప్రవేశించండి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా ఈ సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేస్తారా ఆనంద్ గురించి? అది ఇప్పటికేమో అనుకోలేదు. అవసరం వచ్చి చెయ్యాలి, మీరు ఉండాలి అన్నప్పుడు వస్తానేమో. కానీ ప్రస్తుతం మాత్రం దాని గురించి లేదు. రాజకీయాలు అయిపోయి నేను మళ్ళా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను తప్ప భవిష్యత్తులో రాజకీయ రంగంలో ఇంకా ఉన్నతికి ఎదగాలనే ఆలోచన మాత్రం లేదు. ఇంకా రాజకీయ నాయకుల ద్వారా వారిని కూడా ఈ మార్గం వైపు తిప్పి ఇంకా ప్రజలకు వారుగా చేయూతనిచ్చే విధంగా చేయాలనుకుంటున్నాను తప్ప ప్రజెంట్ మాత్రం ఆలోచన లేదు. అప్పుడు పరిస్థితులను పట్టించి రావాల్సిన అవసరం ఉంటే వస్తానేమో. యోగాకు వచ్చే సభ్యుల దగ్గర నెల నెల మెయింటెనెన్స్ ఛార్జీ వసూలు చేస్తున్నారని మీ మీద ఆరోపణ. అంటే కరెంట్ బిల్లు కట్టాలి, అది కట్టాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, యోగాలో 2005వ సంవత్సరంలో గురుపీఠం ఎక్కినప్పుడు గురూజీ దగ్గర ఏనాడైతే ప్రమాణం చేశానో ఆధ్యాత్మికతను అమ్ముకోనని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేయి చాచి అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను తీసుకునేది లేదు. ఇది నా యోగా సభ్యులకు తెలుసు, యోగా సభ్యులు ఒకనైనా నీకు తెలుసు. ఎందుకంటే ఆ డబ్బులల్లా యోగా సభ్యులే జమా ఖర్చు రాసుకుంటారు, వాళ్ళే సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టుకుంటారు. దీనికి కావాలంటే ఆడిటర్ గోపాలకృష్ణ గారిని అడిగితే కూడా ఉంటుందా? గోపాలకృష్ణ గారి ఆడిటర్ లెక్కలు రాసేది, మా అకౌంట్స్ రాసే వాళ్ళ ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. అకౌంట్స్ రాసే వాళ్ళే రాస్తుంటారు, వాళ్ళే ఆర్డర్ ఇస్తుంటారు, వాళ్ళే జమా ఖర్చు పెడుతుంటారు. ఏ రోజు కూడా ఇలా తీసుకొని జోరు పెట్టుకునే ప్రసక్తి లేదు. ప్రాణం పోతే కూడా అలా చేయించాల్సి యాచించే ప్రసక్తి అంతకన్నా లేదు. ఆరోపణలు మాత్రం దానికి నేనేం దానికి సమాధానం చెప్పలేను. ఎందుకంటే నా యోగా క్లాస్ వచ్చి నా ముందర కూర్చున్నవాడు ఆనంద్ గురూజీ డబ్బు తీసుకున్నాడని ఏనాడన్నా చెప్తే నేను తల ఉంచుకొని పోతాను తప్ప బయట వాళ్ళ మాటలకు నేను పెద్దగా పట్టించుకోను. నంద్యాలలో ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మీపై వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నాడు. ఎందుకు మీరు ఎందుకు దానికి సమాధానం చెప్పడం లేదు? చెప్పాను కదా, ఎప్పటికి కూడా నేను పాజిటివ్నే తీసుకుంటాను తప్ప నెగిటివ్ తీసుకునే ప్రసక్తి లేదు. సభ్యులకే చెప్తుంటాను, మనం ఒక వ్యక్తి గురించి, మన ఎదుట లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు అని చెప్పి. అంటే మీరు ఖండించలేదంటే అవి వాస్తవమే అనుకుంటారు కదా. మనం ఖండించినామంటే అతని దానికి నేను స్పందించినామని అవుతాను. ఎందుకు అనుకోకూడదు? మనం ఖండించామనుకోండి, అతని దానికి నేను స్పందించినామని అవుతాను. దానికి ఇంకొక ఒకటి కూడా మళ్ళీ కామెంట్ చేస్తాడు. నాకు అవసరం ఏముంది? వదిలేస్తూ పోతున్నాను. మీరు అతను సోషల్ మీడియాలో పెడుతున్నాడు,
దాని కింద ఎవరైనా కామెంట్లు పెట్టారా? గమనించండి, పెట్టరు. మనం తప్పు చేస్తే కదా అంటే అక్కడనే అర్థం చేసుకోవాలా అతని స్థితి ఏమిటిది అనేది. నాకు మా గురుజీ ఒక్కడే చెప్పాడు, నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు, నిన్ను విమర్శించే ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఈ బ్యాలెన్స్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూసుకోవాలి. నీ స్థాయి దిగజారి నువ్వు సమస్థితికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు సమాజంలో లోపైపోతున్నావు. నీ సంస్కారాలను మళ్ళా పునరుద్ధరణ చేసుకోని చెప్పాడు. నేను ఎప్పుడు కూడా ఉన్నతంగా ఎదగాలని చూస్తుంటాను తప్ప ఒకరిని తొక్కాలన్న ఆలోచన కూడా తెచ్చుకోను. ఆయుష్ యోగా సేవా సమితి మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేశారు. మున్సిపల్ పార్క్ మొత్తం ఆక్రమించేశారు. ఆరోపణలు ఉన్నాయి, అడగండి పూర్తి అంతే కదా. ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఆయుష్ యోగా కేంద్రం ఏర్పాటు చేయనప్పుడు దాన్ని ఏమిటి ఉపయోగించేవారు? అక్కడ మలమూత్రాన్ని విసర్జించేవారు. అక్కడ ఏనాడు ఒక వాకర్ కానీ ఎవరు కూడా ఒక చెట్టు పెంచినవాడు కాదు, అక్కడ క్లీన్ చేసిన వ్యక్తులు లేరు. అక్కడ మలమూత్రాలు విసర్జిస్తూ అది ఒక నిరుపయోగంగా పడిన సందర్భంలో ఎంపీ ఎస్వై రెడ్డి గారిని అడిగాను, సార్ మీ దగ్గరికి వచ్చి 9 నెలలు అవుతుంది, యోగా నేర్పిస్తున్నాను, మీరు ఎలా ఉంది అంటే, నా జీవితం టర్నింగ్ పాయింట్ యోగా గురించి అన్నారు. మీరు అడిగారు డబ్బులు తీసుకుంటున్నా అని చెప్పని. ఎస్పీ రెడ్డి గారి ఇంట్లో ఇప్పటికి వాళ్ళ కూతురు సుజల రాని వాళ్ళు ఉన్నారు, అడగండి. ₹1,00,000 చెక్కు రాసి ఇచ్చాడు అతను. నాకు ₹1,00,000 చెక్కు రాసి ఇచ్చేసి డ్రా చేసుకొని ఇచ్చారు. అతని ఇంటికి వెళ్ళి ఆ చెక్ ఇచ్చామని చెప్పానంటే, నీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం సార్, మీరు ఎక్కువ రోజులు జీవిస్తే సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో యోగా నేర్పడానికి వస్తున్నాను తప్ప డబ్బుల కోసం కాదని చెప్పి ₹1,00,000 చెక్ ఆల్రెడీ ఇంటికి ఇచ్చేసి. కానీ అడిగారు, ఇట్లా ఒకటి యోగా కేంద్రం కడితే బాగుంటుంది కదా అంటే, యాస్ గురించి ఎక్కడ కట్టించాలి అన్నారు. అతను అడిగారు, బొమ్మల సత్రం కూడా నా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక్కడ కట్టేయమంటావా? వద్దు సార్, పబ్లిక్ అందుబాటులో ఉంటుందని చెప్పడంతో మున్సిపల్ పార్క్లో ఎంపీ నిధులతో అప్పుడు అది కట్టించారు. సరే, ఆక్రమించాను అంటున్నారు, ఎవరు అడుగుతూ ఇవ్వడం లేదు. డాక్టర్ రవికృష్ణ గారు కరాటే నేర్పిస్తా అంటే తీసుకోమంటున్నాను, ఇంకా బయట అంగన్వాడీ వర్కర్లు మీటింగ్ పెట్టుకుంటామంటే ఏర్పాటు చేసుకోమంటున్నాను. అలా రకరకాలుగా ఎవరు అడిగినా ఇస్తున్నాను. మనం ఎక్కడ కూడా దాన్ని ప్రజలకు ఉపయోగపడింది, దాన్ని తప్పేముంది అని చెప్పాను. ఎస్పీ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అతనికి ఆ రోజు చెప్పాను, నువ్వు 100 కార్యక్రమాలు చేసావు, ₹1,00,00,000 దాన ధర్మాలు చేసావు, అన్నిటికంటే ఈ కార్యక్రమం ఆనంద్ గురించి ఇది కట్టి చాలా మంచి పని చేశాననే స్థితిలో మిమ్మల్ని ఉంచుతాను సార్ అని చెప్పాను. అందుకోసము అక్కడ బాత్రూమ్సే లేవు. అటువంటిది మా యోగా సభ్యులతో ₹20,00,000 మేము ఫండ్ తీసుకొని డెవలప్ చేశాం. కానీ దాన్ని తాళం వేసుకొని పోవడం లేదు కదా, అందరూ ఉపయోగించుకుంటున్నారు. అవన్నీ వదంతులు చెప్పాను కదా, అలా అటువంటి దాన్ని నేనేం పట్టించుకునే ప్రసక్తి లేదు. యోగాకు వచ్చే సభ్యులకు ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నారు? యోగా సభ్యులకు 2020 వరకు మామూలు యోగా వరకే పరిమితం ఉండేది. నేను 2019లో అమెరికాకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ చూశాను, అలాగే ఇక్కడ చూశాను. యుఎస్లో ఉన్న లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది, ఇండియాలో లైఫ్ స్పాన్ తక్కువ ఉంది అనే దాని మీద అక్కడ ఉన్న 6 నెలలు కూడా అధ్యయనం చేశాను. అక్కడ యోగా క్లాసులు వెళ్ళాను, జిమ్ సెంటర్లకు వెళ్ళాను, అక్కడ డైట్ తీసుకునేది వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఏమైనా చూశాను. ఇలా చూసి ఓహో ఇది మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇండియాలో లేవని కాదు, ఉన్నాయి. అంటే ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ తీసుకోవాలి ఆహారం. అది కొందరు ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా నెలరోజు పోలేక కొందరు, ఆర్థిక స్తోమత లేక కొందరు ఉంటారు. కాబట్టి ₹60,000 నుంచి ₹1,00,000 నెల ఖర్చు అయ్యేదాన్ని కేవలం వాళ్ళ డబ్బులు వాళ్ళకే వసూలు చేసి ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని సుమారు 20 రకాలు అందిస్తున్నాం. ఇదే 20 రకాలు అందించేదాన్ని యావరేజ్గా ₹50 నుంచి ₹60 దాకా లెక్క పడుతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళే జమ రాసుకుంటారు, ఖర్చు రాసుకొని తీసుకుంటుంటారు. ఎటువంటి ఆహారం అన్నారు, ఇది అనారోగ్యాన్ని తొలగించేదనే దానికంటే ఆరోగ్యాన్ని సిద్ధించే ఆహారం ఇస్తున్నాం. ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని శుచిగా రుచిగా వాటిని ఇస్తున్నాం. మీ వయసు ఎంత ఉంటుంది? నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు పూర్తయింది. ఈ 58 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వచ్చినందుక మీరు ఇంత
అందంగా ఉన్నారు, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. దానికి కారణం అంటే డైట్, మీ దినచర్య ఏంటి, ఎలా మొదలు పెడతారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఇక్కడ నీకు ఒకటి శోభంగా బోధనా గురువులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు. బోధించే వాళ్ళని పండితులు అంటారు, ఆచరించి బోధించే వాళ్ళని ఆచార్యులు అంటారు. పండితులు సన్మానాలను స్వీకరిస్తూ ఉంటారు, ఆచార్యులు ఉత్తమ శిష్యులను కోరుకుంటారు. నేను ఇక్కడ ఒక గురువుని అంటే ఒక ఆచార్యుని, నేను ఏదైతే బోధిస్తూ ఉన్నానో దాన్ని పాటిస్తూ ఉంటాను. నాకు ఈ రోజు వరకు కూడా 2005 కంటే ముందు నుంచి కూడా ఒక ఒంటి పూటనే ఉడికించిన ఆహారం తీసుకున్నాను. ఉదయం పండ్లు కూరగాయలు మనకి తిండిలేదు, మధ్యాహ్నం ఒక్క పూట ఉడికించిన ఆహారం, అది కూడా డాక్టర్ మధ్యాహ్నం సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఉప్పు కారం మసాలాను పూర్తి తీసేయలేదు కానీ తగ్గించి తీసుకుంటూ ఉంటాను. సాయంత్రం 7 గంటల పండ్ల రసం కానీ పండ్లు తింటూ ఉంటాను తప్ప అంతకుమించి ఏది కూడా తీసుకుంటాను. కొన్ని సందర్భాల్లో స్నేహితులతో బయట కలిసినప్పుడు కొన్ని నియమాలు తప్పిస్తూ ఉంటాను. పట్టణంలో ఉన్నంత వరకు ఆ నియమాలు పాటిస్తూ పోతుంటాను. అందుకే ఈ రోజు కూడా నేను 65 నుంచి 68 కేజీల వరకు ఉంటాను తప్ప ఏ రోజు 70 కేజీలు కూడా పోయింది లేదు. మీ సతీమణి గారి గురించి మీరేమంటారు? మీ కష్ట సుఖాలలో తోడుగా ఉంటున్నారు కదా, ఆమె గురించి ఏమంటారు? నా భార్య గురించి 2 మాటల్లో చెప్పేది కాదు, 100 మాటల్లో చెప్పినా తీరలేదు. ఎందుకంటే అనుక్షణము నా ఎదుగుదలకు ఆమె నన్ను వెన్నంటి నడిపేది. ఎందుకు చెప్తున్నానంటే మీరే ఆలోచించండి, స్వలాభం లేకుండా కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడుతున్న వ్యక్తిని ఏ కుటుంబంలో కూడా గౌరవంగా చూడదు. ఎందుకు చూడదంటే మనకేంటి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా యోగా నుంచి ₹1 తీసుకోకుండా పోతూ ఉంటే కూడా తెల్లవారుజాము 4:30కు లేచి 5:30కు ఒక బ్యాచ్, 6:30కు ఒక బ్యాచ్, 10:30కు ఒక బ్యాచ్, 11:30కు, సాయంత్రం 4:30కు ఇట్లా శిక్షణలు ఇస్తూ ఇక్కడనే కాకుండా రాజనగరం, బొల్లవరం, బృందావనము, వేదంచెల్ల, గిద్దలూరు ఇట్లా 365 రోజులు ప్రతి ఒక్క ఊర్లో క్లాసులు నడుపుతూ కూడా నా జోబులోంచి ఖర్చు పెడితే కూడా ఏ రోజు కూడా బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే రాజకీయాల్లో కంటే యోగాలో ప్రవేశించడానికి మన జీవితం ఆనందంగా ఉంది కదా. అప్పుడు ఎప్పుడు పోరాటం చేసేవాడు, ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడో రాడో అనే బాధతో ఉండే పరిస్థితుల్లో యోగాలకు వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాము. పిల్లలు బాగా ఎదిగారు. అందుకోసం నాకు ఆమె 1 కాదు 2 కాదు కొన్ని సందర్భాల్లో నన్ను మందలించేది, నా ఉన్నది కోరుకున్నదే తప్ప ఆమె రుణాన్ని మాత్రం నేను జీవితంలో తీర్చుకోలేను. భవిష్యత్తులో మళ్ళా జన్మ అంటూ ఉంటే కూడా చాలామంది మళ్ళీ నువ్వే భార్య రావాలని అంటారు కదా, కానీ నేను మళ్ళా జన్మలో కూడా భార్య అంటూ ఉంటే ఆమె రావాలని కోరుకుంటాను తప్ప ఇంకొకటి మాత్రం. మా సబ్స్క్రైబర్స్ కోసం ప్రాణాయామంలో ఒక చిన్న ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి, కానీ అతి ముఖ్యమైనవి ఇక్కడ చూపించేదానికి వీలయ్యేది అనులోమ విలోమ ప్రాణాయామం. ఎప్పటికైనా చేతిని చిన్ముద్రలో ఉంచుకోవాలి. అంటే ఇది చిన్ముద్ర, అంటే దీన్ని ధ్యాన ముద్ర కూడా అంటారు. ఇలా ఉంచుకుంటూ ఉంటారు. ఇది రక్తంలో ఒడిదుడుకు తగ్గించేటందుకు, మానసిక ప్రశాంతత పెరిగేటందుకు, ఆధ్యాత్మిక పురోభివృద్ధి చెందేందుకు ఈ ధ్యాన ముద్ర ఉపయోగపడుతుంది. ప్రాణాయామం చేస్తున్నప్పుడు అతి ముఖ్యమైనవి 2 అనులోమ విలోమ ప్రాణాయామం, కపాలభాతి. దీంట్లో అనులోమ విలోమ ఎలా చేయాలి? ఎడమ చేతిని ఇలా చిన్ముద్రలో ఉంచుకొని కుడి చేతి తీసుకొని, అయితే ప్రాణాయామం చేస్తున్నప్పుడు కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా
బొటనవేలుతో కుడి రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రం ద్వారా నిండుగా గాలి తీసుకొని 2 సెకండ్లు ఆపాలి. తర్వాత తీసుకున్న శ్వాసను కుడి రంధ్రం ద్వారా పూర్తిగా వదిలేసి 2 సెకండ్లు శ్వాస తీసుకోకుండా ఉండాలి. వదిలే దాంతోనే మళ్ళీ నిండుగా తీసుకొని పక్క రంధ్రం ద్వారా వదలాలి. ఇది 10 నిమిషాల వరకు చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలకు గురవుతాయి. శరీరంలో ఉన్న ప్రతి కణానికి ప్రాణశక్తి అందజేయబడి అన్ని కణాలు కూడా శరీరము ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే అతి ముఖ్యమైనది కపాలభాతి. కపాలం అంటే శిరస్సు, భాతి అంటే ప్రకాశింపజేయడం. అది ఎలా చేయాలి? దీనికి కూడా 2 చేతులు చిన్న ముద్దలో ఉంచుకొని ఇలా ప్రారంభించాలి. అనులోమ విలోమ 10 నిమిషాలు, కపాలభాతి 15 నిమిషాలు ఎవరైతే చేయగలుగుతారో వారికి అనారోగ్యం వచ్చే ప్రసక్తి లేదు. సంపూర్ణ ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించవచ్చు. ఇది కపాలభాతి. బాబా రామ్దేవ్ గారు ఒకటే చెప్తారు, 15 నిమిషాలు మినిమం చేయాలి. క్యాన్సర్ వ్యాధితో ఉన్న వాళ్ళు కూకటి వేలతో సహా తొలగించవేయబడాలి అంటే 45 నిమిషాలు చేస్తే కీమోథెరపీలో ఉన్న స్థాయిలో ఉన్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు కూడా వాటిని తొలగించుకోవచ్చు అంటారు. సరే గురుజీ, విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.